బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తర్వాత కోర్టు ఆదేశాల మేరకు భూసాని వెంకటేశ్వరరావు గారు అని చెప్పని ఐఏఎస్ ఆఫీసర్ తో ఒక డెడికేటెడ్ కమిషన్, అది కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక ట్రిపుల్ టెస్ట్ ని ఫుల్ఫిల్ చేయడం కోసం అని చెప్పని భూసాని వెంకటేశ్వరరావు గారి కమిటీ చేసినారు. దాని తర్వాత జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక ఎక్స్పర్ట్ వర్కింగ్ గ్రూప్ అని చెప్పని కాన్స్టిట్యూట్ చేసినారు. దాదాపు కుల గణన పేరు మీద, కుల సర్వే పేరు మీద 160 కోట్ల రూపాయలు, 1,00,000 మంది పైగా ఉద్యోగులు ప్రజల సొమ్మును, తర్వాత ప్రభుత్వ ధనాన్ని, ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని అందరినీ కూడా వినియోగించి కుల సర్వే చేసినామన్నారు. దాంట్లో మనందరికి కూడా స్పష్టంగా అనేక రకాలైనటువంటి గతంలో అనుమానాలు మనం అందరం కూడా రేకెత్తించినాము. దాదాపు 1,00,000 ఇండ్లు తాళమేసిందని చెప్పినారు. 1,68,000 హౌస్ హోల్డ్స్ అసలు డేటా ఇవ్వడానికే సిద్ధపడలేదని చెప్పని, తర్వాత ఒక 84,000 మంది సంబంధించినటువంటి ఒక సమాచార లోపం ఉంది అని చెప్పని మనకు స్థానికంగా వచ్చినట్టుగా రిపోర్టులలో మనం చూసినాం. ఇంత పెద్ద ఎత్తున ప్రజల సొమ్ముతో 120 కోట్ల రూపాయలతో నిర్వహించినటువంటి ఒక కుల సర్వే రిపోర్ట్, తర్వాత ప్రభుత్వ సొమ్ముతో ప్రభుత్వ ఆదేశాలతో వేసినటువంటి ఒక భూసాని వెంకటేశ్వరరావు రిపోర్ట్, దాని తర్వాత వర్కింగ్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఏదైతే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి రిపోర్ట్ ఏదైతే ఉందో, ఈ మూడిటికి మూడు ఇవాళ తెలంగాణ సమాజానికి తెలియదు, తెలంగాణలో ఉన్నటువంటి శాసనసభ్యులకు కానీ శాసనమండలి సభ్యులకు కానీ ఎవరికి కూడా తెలియకుండా ఇవాళ కేవలం రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కేబినెట్ యొక్క ప్రైవేట్ ప్రాపర్టీ అన్నట్టుగా ప్రజలకి సమాచారాన్ని అందుబాటులో ఉంచకుండా పూర్తి ఎత్తున ఇవాళ ప్రజాస్వామిక విలువను కావచ్చు, లేదా భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి ఒక ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 కావచ్చు, ఆర్టికల్ 19 కావచ్చు, తెలంగాణ ప్రభుత్వ బిజినెస్ రూల్స్ అని అంటాము, ఆ బిజినెస్ రూల్స్ కూడా వైలేట్ చేసే విధంగా ఇంతవరకు ఈ కుల గణనకు సంబంధించిన డేటా ఈజ్ నాట్ ప్లేస్డ్ ఇన్ ది పబ్లిక్ డొమైన్, నాట్ ప్లేస్డ్ ఇన్ ది అసెంబ్లీ ఆర్ ఇన్ ద కౌన్సిల్. భూసాని వెంకటేశ్వరరావు రిపోర్ట్ కానీ లేకపోతే వర్కింగ్ గ్రూప్ కానీ, నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఏ కారణం చేత ఈ ప్రభుత్వం ప్రజాపాలన అంటారు, ప్రజాస్వామ్యం అంటారు, రకరకాలైనటువంటి ఒక మాటలు చెప్పేటువంటి ఒక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రిపోర్ట్స్ బీసీలను వంచన చేయడం కోసమైనా ఈ రిపోర్ట్స్ ఎందుకు మీరు పబ్లిక్ డొమైన్ లో పెట్టట్లేరు, ఆఖరికి ప్రజాప్రతినిధులకు శాసనసభలో కూడా పెట్టట్లేరు అని చెప్పని ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇకపోతే మిత్రులారా, చాలా కీలకమైన అంశం డాక్ట్రిన్ ఆఫ్ కర్నబుల్ లెజిస్లేషన్ అని చెప్పని దాని విరుద్ధంగా బిల్లులు శాసనసభలో పాస్ అయిన తర్వాత అవి గవర్నర్ ద్వారా రాష్ట్రపతి దగ్గరికి వచ్చిన తర్వాత వయలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ స్పిరిట్ పాల్పడుతూ దాన్ని మళ్ళీ ఆర్డినెన్స్ చేసినారు. అసెంబ్లీలో చర్చ చేసే అవకాశం ఉండగా కూడా అసెంబ్లీని బేఖాతరు చేస్తూ చర్చ